హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. మొదటి టిప్ ఏంటో చూసేద్దాము. కుక్కర్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, యూజ్ చేసినప్పుడు బెల్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటాము. అలా యూజ్ చేసినప్పుడు అందులోకి మనం వండిన వంటలన్నీ అందులోకి వెళ్ళిపోయి ఇరిక్కిపోయి స్మెల్ అనేది వచ్చేస్తుంది, లేదంటే క్రిములు అనేది వచ్చేస్తుంటాయి కదా. అలాంటి దాన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఏమీ లేదండి, హాట్ వాటర్ అనేది ఆ ప్లేట్లో పెట్టుకున్న బెల్ట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకుని అందులోకి 2-3 నిమ్మ చెక్కలు అనేది ఉంటాయి కదండి, యూజ్ చేసినవి. ఆ యూజ్ చేసినవి అందులో వేసేసుకోవాలి. ఒక బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి కొంచెం అంతా. అందులోకే కొంచెం అంతా సాల్ట్ వేసుకుని మొత్తం ఆ హాట్ వాటర్లోకి ములిగేదాకా బెల్ట్ అనేది అటు ఇటు తిప్పుకుంటా అలాగ ఒక 5 మినిట్స్ దాకా ఉంచేసేయాలండి. ఒక 5 మినిట్స్ అలా మనం యూజ్ చేసిన నిమ్మ చెక్కలు అందులో వేసుకున్నాం కదా, ఆ చెక్కలు పెట్టుకుని మొత్తం ఆ బెల్ట్ అనేది క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేయడం వల్ల దాంట్లో ఉన్న పులుపు, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసుకున్నాం కదా, ఇలా క్లీన్ చేసుకోవడం అందులో ఉన్న డస్ట్ కానీ మనం వండుకున్న అన్నం మెతుకులు అవి ఉంటాయి కదండి, అందుకెళ్ళి చాలా బాగా క్లీన్ అవుతుంది. మనం హాట్ వాటర్ ఒకటి వేసుకున్నాము. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల అందులో ఉన్న క్రిములు కూడా ఏమైనా ఉన్నా కూడా పోతాయండి. ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనకి ఇలాగా 1 మంత్కి ఒకసారైనా ఇలా డీప్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల బెల్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్ అనేది అవుతుంది, సాగిపోకుండాని. ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చాలా నీట్గానే క్లీన్ అయిపోతుంది. ఇలాగా 1 మంత్కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటే బెల్ట్స్ అనేది సాగిపోకుండా మనకి ఎక్కువ రోజులు మనకు వస్తుందండి. ఈ విధంగా ట్రై చేస్తే. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి సిలిండర్లు అనేది మనం పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంట్లోనే, అలాగా పెట్టేస్తే కింద మచ్చ కింద అయిపోతుందండి. ఇలాగా మొత్తం ఎర్రగా మచ్చ కింద అయిపోయి అస్సలు మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోకుండా ఉంటాయి కదా. ఈ టిప్ అనేది పాటించండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమి లేదండి, మనం బియ్యం సంచులు అనేది ఉంటాయి కదా, అవి వేస్ట్గా పక్కన పాడేయకుండా ఇవి సిలిండర్ కింద అనేది పెట్టుకుంటే మనకి టైల్స్ అనేది పాడవకుండా చాలా నీట్గా అనేది ఉంటుందండి. మనకి కూడా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఆ మచ్చ పడిపోవడం వల్ల మనకి తోమి పెడతాం కదా, అలాంటి శ్రమ కూడా ఏది ఉండదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ మసాలా ప్యాకెట్లు అనేది మనం తెచ్చుకుంటూ ఉంటాము. అలా తెచ్చుకున్నట్లని మనం కర్రీస్లో ఒకటి యూజ్ చేస్తుంటాము. ఆ కర్రీస్లో యూజ్ చేసినప్పుడు అంతా ఒకసారి వేయలేం కదండి, కొంచెం అంతా కూడా ఉండిపోతుంది అందులోని. అలా ఉన్నట్లన్నీ పక్క పెట్టుకున్నా మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా ఒలిగిపోతూ ఉంటుంది కదా. అలా ఒలగకుండా మనం ఎలా ప్యాక్ చేసుకోవాలని చూపిస్తానండి. దానికోసం అనేది స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని దాని మీద చాక్ అనేది పెట్టుకోవాలండి. ఇలా చాక్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిదాకా మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి. అలా హీట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి మీకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు మనం ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా ప్యాకెట్ అనేది, ఆ ప్యాకెట్ మీద మనం యూజ్ చేసుకున్న చాక్ అనేది ఇలాగా కొంచెం అంతా అలా ప్రెస్ చేస్తే చాక్ హీట్కి ఆ ప్యాకెట్ అనేది క్లోజ్ అయిపోతుందని చూస్తున్నా కదా. ఇలాగా మనం ప్రెస్ చేసుకుని గట్టిగా హేల్తోటి ఇలా నొక్కి పెట్టేస్తే హీట్కి క్లోజ్ అయిపోతుంది. మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు మళ్ళీ కట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అందులో ఇంకా మసాలా పౌడర్ ఉన్నది ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా పౌడర్ అనేది పాడవకుండా ఉంటుంది, అలాగని ఒలిగిపోతుందని టెన్షన్ కూడా లేకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. మనం ఎగ్స్ అనేది బాయిల్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా బాయిల్ చేసుకున్నప్పుడు అవి సరిగ్గా బాయిల్ అవ్వక ఒక్కొక్కటి పగిలిపోతున్నట్టు అయిపోతాయి. అలా కాకుండా ఆనియన్స్ అని తొక్కలని పాడేస్తుంటాం, అలా పాడేయకుండా మన ఎగ్స్ ఉడకపెట్టుకున్నప్పుడు అందరూ వేసుకుని బాయిల్ చేసుకుంటే మనకి ఎగ్స్ అనేది పగలకుండా ఉంటాయండి. అంతేకాకుండా అందులోకి రా సాల్ట్ కూడా వేసుకుని బాయిల్ చేసుకుంటే అస్సలు పగలవండి. చాలా నీట్గా అనేది తొక్కలు వచ్చేస్తాయి. అంతేకాకుండా ఒక్క పెంకి కూడా దానికి అంతుకుని ఉండదు. చూస్తున్నారు కదా, కలర్ అనేది స్ట్రైడ్ అయిపోయింది కదా, మొత్తం అని బాయిల్ అయిపోయాయండి. ఇలా బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేయించుకుని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. తీసేసుకుని ఇలా వాష్ చేసుకున్నాం కదా, అలా వాష్ చేసిన దాన్ని ఇప్పుడు నీట్గానే తీసేసుకోవచ్చు. పైన చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, అస్సలు అంటుకోవు. మీరు ఇలా బాయిల్ చేసుకుంటే ఒక్క పెంకి కూడా దానికి అంటుకోకుండా ఏది పగలకుండా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము.
అండి వాషింగ్ మిషన్లో మనం దుప్పట్లన్నీ వేస్తాం కదా, బెడ్షీట్లు గట్టని, అవి వదలక చాలా ఇబ్బంది పడతాం కదండి. అవి ఈజీగా మురికనేది వదిలిపోయేలాగా మనం గంజి అట్టిన అవసరం లేకుండా ఈ టిప్పులు రెండుని పాటిస్తే మీరు మురికి వదిలిపోతుంది, గంజి కూడా మనం పెట్టిన అవసరం లేదండి. అంత బాగుంటాయి బెడ్షీట్లు అయినని. అలా ఎలా వదలాలో అనేది మీ వీటిలో చూపిస్తానండి. మీరు ఏం వాడితే అది లిక్విడ్ అనేది వేసుకొని సర్ఫ్ ఎక్సెల్ 10 రూపీస్ లిక్విడ్ అనేది వేస్తున్నానండి. ఇలా అంత లిక్విడ్ వేసుకున్నాం కదా, అందులోకి 1 స్పూన్ అనేది ఈ ఇంగ్రీడియంట్ అనేది చాకల్ సోడా అంటారండి. అది బట్టల సోడా అయినా చాకల్ సోడా అయినా అని అంటారండి. అది 1 స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు అందులోనే వేసుకోవచ్చు, లేదంటే బట్టల్లోనే వేసేసుకోవచ్చు. వేసేసుకుని మనం మనం బెడ్షీట్లు దుప్పట్లు వేసుకున్న కట్టి వాష్ పెట్టుకోవాలి. నేను ఇలాగా మొత్తం వేసుకుని ఇప్పుడు క్లోజ్ చేసేసుకుంటున్నానండి. క్లోజ్ చేసేసుకుని మన వాషింగ్ మిషన్ అనేది రన్ చేసుకుందాము. మనకి టైమింగ్ అనేది నేను వీడియో చూపిస్తున్నాను. స్టార్ట్ చేసి వాటర్ లెవెల్ అనేది 3 పెట్టానండి. రన్నింగ్ టైం అనేది నేను వాష్ టైం అనేది నేను 12లో పెట్టుకున్నాను. రన్నింగ్ టైం వచ్చి ఒక 6లో పెట్టానండి. అది 5లో పెట్టుకున్నాను. ఎందుకంటే నేను దుప్పట్లు వేసాను కాబట్టి వాష్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు 18లోకి వచ్చింది కదా, ఇప్పుడు ఒకసారి స్టాప్ చేద్దాము. స్టాప్ చేసి రెండో ఇంగ్రీడియంట్ అన్నాను కదండి, అది మనం ఇప్పుడు వేసుకోవాలి. వేసుకుంటే మనకి దాంట్లోకి మనం గంజి కూడా పెట్టిన అవసరం లేదండి, అంత బాగా వస్తాయి. ఈ విధంగా ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాం కదా, అందులోకి రెండో ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి. అదే అండి కార్న్ఫ్లవర్ ఉంటుంది కదండి, ఆ కార్న్ఫ్లవర్ వేసుకున్న వల్ల బట్టలు అనేది ఇస్త్రీ పెట్టిన అవసరం లేదండి, అలాగే మనకి గంజి కూడా పెట్టిన అవసరం లేదండి. అంత బాగా ఉంటాయి, చాలా టిఫ్గా అనేది ఉంటాయండి. ఇలాగే వేసుకుందాము. ఇలానే వేసుకోవచ్చు, లేదంటే పైన బట్టల పైన ఇలా వన్నా వేసేసుకోవచ్చు అండి. మన వాటర్ అనేది తీసుకుంటాం కదా, వాటర్లో అనేది ఈజీగా కరిగిపోతుంది. ఇలా వేసుకుని మనం క్లోజ్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము. ఇలా స్టార్ట్ చేసుకుని మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నానండి. స్టార్ట్ చేసుకుని మొత్తం వాష్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చూడండి, మొత్తం ఉంటే చాలా బాగుంటాయండి. బట్టలు కూడా చాలా ఈజీగా మురికి అనేది దులిపోతుంది. చూస్తున్నారు కదా, బట్టలు అనేది నేను ఆరేసానండి పైన. ఎంత బాగా కలర్ అనేది పోకుండా చాలా బాగా మురికి అనేది వదిలిపోయింది. గంజి కూడా పెట్టిన అవసరం లేదండి, అంత బాగా ఉన్నాయి. ఇలాగోసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అనేది కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్నప్పుడు చాక్ అనేది ఒకసారి ఎక్కడిదుకుని పెట్టేసి మర్చిపోతుంటాము. అలా మర్చిపోయినప్పుడు చాక్ అవసరం అనేది చాలా అవసరం ఉంటుంది కదండి. ఆ చాక్ లేనప్పుడు స్టీల్ చైనర్ అనేది స్టీల్తో ఉంటుంది కదా, అది స్టీల్ది అనేది తిరిగి వేసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా నీట్గానే కట్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత సన్నంగా అనేది కట్ చేస్తున్నానో. ఇలాగా సన్నంగా అనేది కట్ చేసుకోవచ్చు. ఆ సన్నంగా ముక్కలు కాకుండా చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చండి. మీకు చూపిస్తాను చూడండి, కట్ చేసి ఎంత చిన్నగా అనేది వస్తుందో. మనం చాక్ అనేది అవసరం లేకుండా చాలా ఈజీగానే కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా సన్నంగా ముక్కలు అనేవి చేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. టిప్స్ అన్నీ మీకు నచ్చినాయి కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.